వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. పక్కనున్న పాకిస్తాన్ పని అయిపోయిందా? అధపాలానికి వెళ్ళిపోయిందా? పాతాళానికి తొక్కబడిందా? ఎవరు దొక్కారు? ఆ దేశ రాజకీయ నాయకులే. వాళ్ళకు వాళ్ళే శత్రువు అయ్యారు. అంటే రాజకీయ నాయకులే ప్రజలకు శత్రువు అయ్యారు. నో ఎడ్యుకేషన్, నో పాలసీ, నో గవర్నెన్స్, నో సేఫ్టీ, నో సెక్యూరిటీ. ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఇది పర్టికులర్గా ఈ రోజు ఎందుకు మాట్లాడుకోవాలంటే మార్చి 23 జనరల్గా వాళ్ళకు రిపబ్లిక్ డే. అంటే మనకు జనవరి 26 రిపబ్లిక్ డే ఎలా చేసుకుంటామో వాళ్ళకు మార్చి 23. మనకు 1950 జనవరి 20 రోజు నుంచి కాన్స్టిట్యూషన్ ఫోర్స్ లోకి వచ్చింది, పని చేయడం ప్రారంభించింది ఇండియాకి సంబంధించి. బట్ వాళ్ళకి బాగా టైం పట్టింది. 1956 మార్చి 21 వరకు వచ్చింది. అంటే వాళ్ళు రాసుకున్న రాజ్యాంగం. రాజ్యాంగం అంటే ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక సెటప్, ఒక చార్టరు. అంటే దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, అధికారంలో ఉన్న వాడి కాంచే కింది స్థాయిలో ఉన్న వారికి అందరూ ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేదే కాన్స్టిట్యూషన్. లా అండ్ ఆర్డర్ కానీ, పీస్ కానీ అన్ని కూడా ఆ సెట్ ఆఫ్ రూల్స్తోనే కంట్రీ రన్ అవుతూ ఉంటుంది. అదొక చార్టర్ మనకు. బట్ 75-76 సంవత్సరాల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి వాళ్ళు రిపబ్లిక్ డేని క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే రిపబ్లిక్ డే జరుపుకునే పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ లేదు. మొత్తం కూరుకుపోయింది. ఎటు చూసినా అప్పులు. దీన్ని ప్రతిపక్షాలు చాలా ఘోరంగా విమర్శిస్తున్నాయి. దేశానికి పండగ లాంటిది కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చింది, దీన్ని జరుపుకోకపోవడం ఏంటని. ఈ నిర్ణయం వెనక కూడా తీవ్రవాద సంస్థలు ఉన్నాయేమో, ఉండొచ్చు. పాకిస్తాన్ రాసుకొని ఒకే ఒక పాయింట్ ఏంటంటే తీవ్రవాదం అఫీషియల్ అని వాళ్ళు డాక్యుమెంట్లో రాసుకోలేదు, కానీ ఫీల్డ్ మీద అది కనబడుతుంది. పాపం మనం ఎంత శత్రువు అయినా పక్క దేశం కాబట్టి అయ్యో పాపం అనిపిస్తుంది వాళ్ళ పరిస్థితి చూస్తే. ఎవరి పరిస్థితి? ప్రజలు. రాజకీయ నాయకుల గురించి కాదు, తీవ్రవాదుల గురించి కాదు. ప్రజలు ఈ విముక్తి ఎప్పుడు పోతే, ఐరన్ హ్యాండ్స్ నుంచి మేము ఎప్పుడు పోయి ప్రశాంతంగా భారత్ లాగో లేకపోతే ఒక మంచి పీస్ఫుల్ గా ఉండే దేశం లాగా ఎలా ఎప్పుడు బతకగలరా దేవుడా అని చెప్పి బాధపడే పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది. అసలు దీనికి గల కారణం ఏందో చూడాలి. ప్రస్తుత యుద్ధం ఏది? ఇరాన్ ఇజ్రాయెల్. అందరి మీద దీని ఎఫెక్ట్ ఉంది, పాకిస్తాన్ మీద మరీ ఎక్కువ ఉంది. ఎందుకంటే IMF, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్, US, వరల్డ్ బ్యాంకు, యూరప్, తర్వాత కొన్ని దేశాలు వీళ్ళకు అప్పు ఇస్తాయి. ఆ అప్పుతోనే వీళ్ళు బ్రతుకుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రొడ్యూసింగ్ సెక్టర్ చాలా వీక్గా ఉంది. అంటే వాళ్ళ ఫుడ్ తినే వీట్ కానీ ఇంకేదైనా పండించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎందుకంటే వాటర్ క్రైసిస్ ఉంది. దట్టు వాళ్ళ పాలసీలు కూడా అగ్రికల్చర్ అనేది ఎకనామిక్ ప్లాన్లు వాళ్ళు పెట్టుకోలే. ఇండస్ట్రియలైజేషన్ అంటే వాళ్ళు మార్కెట్లో ఎలాంటి వస్తువులు తయారు చేయరు. వాళ్ళకి మొత్తం ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ అసలు లేవు. దగ్గర నిల్లు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే వస్తువులు తయారు చేసుకునే పరిస్థితులు లేరు. మ్యానుఫ్యాక్చరింగ్లో తినడానికి పంట పండించుకునే పరిస్థితులు కూడా లేరు. వాళ్ళు ఓన్లీ బాంబ్స్, వెపన్స్, సూసైడర్స్ని మాత్రం తయారు చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోక తప్పదు. వాళ్ళకి సంబంధించిన ఒక అఫీషియల్ పర్సన్ ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఒకవేళ ఇరాన్ మీద న్యూక్లియర్ అనే పాయింట్ మీద US దాడి చేసినట్టు పాకిస్తాన్ మీద చేస్తే మేము బాంబే, ఢిల్లీ మీద బాంబులు వేస్తామని డైరెక్ట్ చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తి కొన్నాళ్ళ క్రితం ఆపరేషన్ సింధూర్ కంటే ముందు మీడియాలో కూర్చొని వీఆర్ డూయింగ్ దిస్ జాబ్ ఫ్రమ్ పాస్ట్ 30 years, వీఆర్ ప్రొడ్యూసింగ్ ద టెర్రరిస్ట్ ఫర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్తున్నాడు. ప్రపంచానందరికీ మేము ఇలాంటి డర్టీ జాబ్ చేస్తూ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, దీనికి కారణం అమెరికాకు వ్యతిరేకంగా చేస్తున్నాం అని చెప్తున్నాడు. వాళ్ళ టీవీ వాళ్ళు కానీ, వాళ్ళ యాంకర్లు కానీ, లేదంటే వాళ్ళ అఫీషియల్స్ కానీ, వాళ్ళ గవర్నమెంట్ కానీ ఏ రోజన్నా ఒక మంచి మాట మాట్లాడక చూడలేదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళ అప్పు ఎంతో తెలుసా మీకు? పాకిస్తాన్ రూపీలో 79,322 బిలియన్ పాకిస్తాన్ రూపీస్ అప్పు ఉంది. అన్ని బిలియన్ల రూపీస్ పాకిస్తాన్ రూపీస్ అప్పు ఉంది. ఇంకా డాలర్స్లో చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకున్న కెపాసిటీ ప్రకారం వాళ్ళు చేయాల్సింది 59,778 బిలియన్ పాకిస్తానీ రూపీస్ వాళ్ళు చేయాల్సింది. వాళ్ళు చేయాల్సిన అప్పు కన్నా 2 రెట్లు ఎక్కువ చేశారు. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇంకా అన్అఫీషియల్గా ఎంత ఉందో, అవసరానికి మించిన ఎక్కువ అటెంప్ట్స్ చేశారు, ఎక్కువ అప్పులు చేశారు. ఎక్కడ పోయినా అప్పులు పుట్టేటట్టు లేదు. వీళ్ళకి అప్పు కావాలంటే ఇండియాని కెలికి టెర్రరిస్ట్ అటాక్ చేపించి వాళ్ళు చేసి మమ్మల్ని ఇండియా కొడుతుందని చెప్పి అప్పు తెచ్చుకొని బతకడం. అప్పు ఎప్పటికైనా ముప్పే. ఆ విషయం పాకిస్తాన్ గమనించలేదు. అందువల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయని చెప్పొచ్చు. అక్కడ ఉన్న ప్రతిపక్ష అధికార పార్టీలు కూడా ఒకరొకరు ద్వేషించుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడానికి, ఒకరినొకరు అంచివేయడానికి ప్రయత్నిస్తారే తప్ప వాళ్ళు పబ్లిక్ గురించి ఫైట్ చేసి పబ్లిక్ ఏదో సర్వీస్ చేయాలనేది లేదు. పబ్లిక్ సర్వీస్ చేయకుండా వాళ్ళు తప్పించుకోవడానికి ఒకే ఒక పాయింట్ ఉంది. అది హిందుస్థాన్ దుష్మన్ దేశ్ హై, హమారా లియే పాకిస్తాన్ కే లియే హిందుస్థాన్ దుష్మన్ దేశ్ హై. యహీ సిర్ఫ్ బాత్ ట్యాగ్ లైన్ హై ఓ దేశ్ కా. అంటే ఆ దేశానికి సంబంధించిన ఒకే ఒక ట్యాగ్ లైన్ ఇది.
ఇండియా దుష్మన్ కంట్రీ, ఇండియాని మనం ఏదో చేయాలి, అది ఇదే వాళ్ళ నేషనల్ పాలసీ అయిపోయింది. అందువల్ల ఇలాంటి ముప్పు అనేది వచ్చింది. అయితే ఇది మార్చ్ 23 అనేది రిపబ్లిక్ డేకు కాన్స్టిట్యూషన్ రావడంతో పాటు 1940లో స్వతంత్రం రాకముందు లాహోర్లో కొన్ని ఒప్పందాలు జరిగాయి మహమ్మద్ అలీ జిన్నా గాంధీ గారి మధ్య, కొంతమంది మధ్య, ఇంపార్టెంట్ లీడర్స్ మధ్య. ఆ డిస్కషన్ కూడా చాలా ఇంపార్టెంట్ డే. అంటే ఈ రోజు రిపబ్లిక్ డే క్యాన్సిల్ అయింది, రేపు పొద్దున్ననే ఇండిపెండెన్స్ డే కూడా క్యాన్సిల్ చేసేస్తారు, తర్వాత ఏ ఫెస్టివ్స్ జరుపుకోరు అనే బాధ పాకిస్తాన్ ప్రజల్లో చాలా ఎక్కువ ఉంది. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఈద్ కూడా పాపం ఏ బాగా జరుపుకున్నారో తెలియదు, ఏ సంతోషంగా ఉన్నారో తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్న నిత్యావసరాలు, వెజిటబుల్స్ తీసుకోండి, టమాటో, ఆలు, ఆనియన్ చాలా హై ప్రైసెస్లో ఉంటుంది. మిల్క్, బ్రెడ్ అసలు ఈ దారుణమైన పరిస్థితిలో మామూలుగానే చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది. యుద్ధం వల్ల అది ఇంకా తీవ్ర స్థాయికి చేరింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే స్కూళ్ళకి హాలిడేస్ ఇచ్చేసారు. పవర్ క్రైసిస్ వచ్చింది, కొద్ది రోజుల్లో పవర్ కూడా కట్ అయిపోద్ది, మనం పవర్ హాలిడేస్ తీసుకుందాం, ఎప్పుడు అవసరం అప్పుడే పవర్ వాడుకుందాం. ఎందుకంటే హైడల్ పవర్ ప్రొడక్షన్ అసలు లేదు, కోల్ థర్మల్కి సంబంధించిన ప్రొడక్షన్ ఏం జరుగుతుందో తెలియదు, విండ్ పవర్ చేసుకోవడానికి వాళ్ళకి టెక్నాలజీ లేదు, పవర్ క్రైసిస్ ఉంది, స్కూల్స్ నడవడం లేదు, పెట్రోల్ బంకులలో ఎక్కువ వెహికల్స్ బయట తీయకండి, ఏదో ఒకటి తీయండి, అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి అని చెప్పే పరిస్థితి. అంటే ఒక ఎమర్జెన్సీ నడుస్తుంది పాకిస్తాన్లో. చదువు లేదు, ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ఫంక్షన్కు లోకల్ పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకొని ఆ ఫంక్షన్లో ప్రైమ్ టైం, మెయిన్ టైం ఎంతవరకు ఉందో అంతవరకే కరెంట్ తీసుకొని తర్వాత ఫంక్షన్లు క్లోజ్ చేసుకుంటున్నారు. పెళ్లి కానీ ఇంకేదైనా ఫంక్షన్, ఇంపార్టెంట్ ఫంక్షన్లు ఉన్నా ట్రాన్స్పోర్ట్ అసలు కొలాప్స్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది, అప్పుల ఊబిలో ఉంది, గవర్నెన్స్ అసలు లేనే లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ దగ్గర ఫ్యూయల్ నిల్వలు ఏవైతే ఉన్నాయో 11 డేస్కి ఉన్నాయి, 11 రోజులకు మాత్రమే ఫ్యూయల్ నిల్వలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళకు రీచ్ అవ్వాల్సిన ట్యాంకర్స్ రీచ్ అవ్వకపోతే హార్మజ్ స్ట్రైట్ నుంచి దాని పని కొలాప్స్, దాన్ని కోలుకోవడం చాలా కష్టం. నెక్స్ట్ గ్యాస్ నిల్వలు వచ్చి 9 డేస్కి మాత్రమే ఉన్నాయి, ఇవి కూడా అప్పులతో ఉన్నాయి, వాళ్ళ జీడిపిలో భాగం కాదు. అసలు వాళ్ళ జీడిపి మొత్తం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ మొత్తం 90% మొత్తం అప్పులతోనే వాళ్ళ బడ్జెట్ పెట్టుకుంటారు. మనం మామూలుగా ఆదాయం ఇంత, అప్పులు ఇంత అంటే ఎప్పుడైనా మన ఇండియాలో పార్లమెంటు బడ్జెట్ పెట్టినా, స్టేట్ గవర్నమెంట్స్ అసెంబ్లీలో బడ్జెట్ పెట్టినా ఆదాయం కన్నా అప్పులు తక్కువ చూపించాలి. ఎక్కువ చూపించాలంటే పెద్ద గొడవ వేస్తారు ప్రతిపక్షాలు, జనాల మీద ఏ ట్యాక్స్లు వేసి, ఏ పన్నులు వేసి ఏం చేస్తారా బాబు మీరని. అట్లాంటిది పాకిస్తాన్లో బడ్జెట్ పెడితే వాళ్ళ ఆదాయం కంటే అప్పులు 2 రెట్లు ఎక్కువ ఉంటాయి. దీని అంతటికి కారణం సివిలైజేషన్ సెన్స్ లేకపోవడం, వెల్ఫేర్ లేకపోవడం, దేశంలో ఉన్న పరిస్థితులు సరిగ్గా వాడుకోకుండా ల్యాండ్ ఉండి, ఒకప్పుడు మనము ఇస్రో పెట్టడానికంటే ముందే వాళ్ళకు బ్రిటన్ వాళ్ళు సహకరించి ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, ఒక సామాన్య దేశంలాగా మిగిలిపోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు, ఆడపిల్లలు, తర్వాత అక్కడ ఉన్న బ్రదర్స్ ఎవరైతే డీసెంట్గా చదువుకొని బాగుపడాలి, బతకాలని అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు బాధ, హృదయ విదారకం, అసలు వర్ణనాతీతం. మలాలా లాంటి అమ్మాయిని చదువుకుంటుందని చెప్పి గోలగోల చేసి నెట్వర్క్ చేసి ఆమెను ఎలా కొట్టేస్తారు. పాకిస్తాన్లో మెయిన్గా ఇంటెలిజెన్స్, హై ప్రొఫైల్స్ ఉండడానికి ఇష్టపడకుండా బయట దేశాలకు వెళ్తున్నారు. ఇదంతా రివ్యూ చేసుకొని వాళ్ళు మంచి పొజిషన్లోకి వచ్చి బాగా సెటిల్ అయ్యి టెర్రరిజాన్ని మానేసి దేశ ప్రజల కోసం పని చేసుకొని, రిపబ్లిక్ డేస్, ఇండిపెండెన్స్ డేస్ పని చేసుకొని, ఎక్స్పోర్ట్స్ బాగా పెంచుకొని నార్మలైజ్ అయ్యి ప్రతిసారి IMF దగ్గరకో, వరల్డ్ బ్యాంక్ దగ్గరకో, US దగ్గరకో, బ్రిటన్ దగ్గరకో వెళ్ళి అప్పులు చేయకుండా సరిగ్గా ఉండి ఇండియాని ప్రశాంతంగా ఉంచి ఎలాంటి టెర్రర్ థ్రెట్స్ లేకుండా ఉంటారని ఆశిద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.